హాయ్ అండి. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. నేను, మా వారు, మా అన్నయ్య గారు న్యూయార్క్ వచ్చాము. మొదటిగా సెయింట్ ప్యాట్రిక్ చర్చ్ చూపించబోతున్నాను. ఈరోజు సెయింట్ ప్యాట్రిక్ చర్చి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సెయింట్ ప్యాట్రిక్ చర్చి న్యూయార్క్ నగరంలో ఒక ముఖ్యమైన చిహ్నంగా నిలిచింది. ఈ చర్చి 1858లో నిర్మాణం ప్రారంభమైంది. 1879లో పూర్తయింది. అమెరికాలో అతిపెద్ద చర్చిగా పరిగణించబడింది. ఈ చర్చి నిర్మాణానికి 21 సంవత్సరాలు పట్టిందట. మరియు సివిల్ వార్ సమయంలో ఈ నిర్మాణం నిలిపివేయబడింది. సెయింట్ ప్యాట్రిక్ చర్చిలో మొత్తం 103 అద్భుతమైన కిటికీలు ఉన్నాయి. ఈ చర్చి ప్రధాన తలుపులు 9200 పౌండ్లు బరువు ఉన్నాయట. మొదట ఈ ప్రాంతాన్ని సమాధి స్థలంగా కూడా మార్చాలని వాళ్ళు ప్రణాళిక వేశారట. కానీ చివరికి చర్చి నిర్మాణానికి నిర్ణయించారు. 1966లో ఈ చర్చి న్యూయార్క్ నగర్ ల్యాండ్ మార్క్గా గుర్తించబడింది. సెయింట్ ప్యాట్రిక్ చర్చి గురించి మరికొన్ని విశేషాల మీద పంచుకోవాలనుకుంటున్నాను. ఆసక్తికరమైన విషయాలు. ఈ చర్చిని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్స్ జేమ్స్ రెన్విక్ జూనియర్ డిజైన్ చేశారు. ఈ చర్చిలో మొత్తం 19 బెల్స్ ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయి. నా బ్యాక్గ్రౌండ్లో మీకు కొన్ని వినిపిస్తున్నాయి కదా, అవే సంగీతాన్ని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. మరణించిన ఆర్చ్ బిషప్స్ సమాధులు కూడా ఈ చర్చిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 5.5 మిలియన్ల మంది ఈ చర్చిని చూడటానికి వస్తారు. ఇది ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం లేదా దాని అద్భుతమైన కట్టడాన్ని చూడటానికి చాలామంది జనాలు వస్తూ ఉంటారు. చర్చిలోకి వెళ్ళాక లోపలికి వెళ్ళి అడుగు పెట్టంగానే నాకు అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో అనమాట. సరే, అక్కడ లోపలికి వెళ్ళంగానే వాళ్ళు ఏదో చేతులు వాష్ చేసుకోమన్నారు. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇక లోపలికి వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత ఎక్కడికక్కడ ఏంటో బ్లూ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ అట్లా 3 రకాల క్యాండిల్స్ అట్లా పెట్టారు ఎక్కడికక్కడ. అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వెలిగించుకోవటానికి అనుకూలంగా అట్లా పెట్టారనమాట. అందరూ లైన్‌గా వెళుతూ ఎక్కడికక్కడ క్రమశిక్షణగా కూర్చుంటూ, అసలు ఎక్కువ ఏమి మాట్లాడకుండా, అసలు భగవంతుడిని అట్లా ప్రేయర్ చేస్తూ అలా ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. చాలా పెద్దది. అసలు అద్భుతం అన్నమాట. చెప్పలేం అంత అందంగా ఉంది కూడా అదే చర్చి గూడా. చాలా బావుంది. రండి. రండి. ఇటు మెయిన్